తీర్థయాత్రల ఛానల్ వీక్షకులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈ నాగుల పంచమి పర్వదినాన భక్తులు ఏ రకంగా ఆ నాగదేవుడికి పూజించాలి, వారి ఆశీస్సులను మెండుగా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణమాసం ప్రారంభం కాగానే అనేక పండుగలు ప్రారంభమవుతాయి. ఈ మాసం ప్రధానంగా పండుగలు మరియు ఉపవాసాల నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలకు మతపరమైన ప్రాధాన్యత ఎక్కువ. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారాలు, మంగళ గౌరీ వ్రతం, రాఖీ పండుగ, శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలాంటి అనేక పండుగలు ఈ శ్రావణ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో నాగపంచమి ప్రధాన మరియు ముఖ్యమైన పండుగ. శ్రావణ శుద్ధ పంచమి నాడు ఆ శ్రీకృష్ణుడు కాళీయ నాగుడిని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ రోజును నాగపంచమిగా జరుపుకుంటారు భక్తులు. అలాగే నాగపంచమికి భిన్నమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. 8 పడగలున్న నాగదేవతలను ప్రధానంగా నాగపంచమి నాడు పూజిస్తారు భక్తులు. 8 పడగల వారు వాసుకి, ఐరావతం, మణిభద్ర, కాళీయ, ధనంజయ, తక్షకుడు, కర్కోటక్ష మరియు ధృతరాష్ట్రుడు. వీటిని పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి మరియు పాముల భయం కూడా తొలగిపోతుంది. శ్రావణమాసం శివునికి ఇష్టమైన మాసం మరియు ఈ కాలంలో నాగపంచమి మరియు నాగపూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ కాలంలో నాగపంచమి మరియు నాగపూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ నాగపంచమి ముహూర్తం, పూజా ఆచారాలు, ప్రాముఖ్యత మరియు పూజా విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. నాగపంచమి తిథి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథి నాడు నాగపంచమి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున సర్పదేవతను లేదా నాగదేవతను పూజించడం వల్ల అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ నాగపంచమి శుభ సమయంలో పూజ ముహూర్తం శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథి 9 ఆగస్టు 2024 మధ్యాహ్నం 12:36 ప్రారంభమై 10వ తేదీ ఆగస్టు 2024 తెల్లవారుజామున 3:14 ముగుస్తుంది. ఈ కాలంలో పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ నాగపంచమి పూజా ముహూర్తం ఉదయం 5:47 ప్రారంభమై 8:27 వరకు, అనగా 2:40 ఆ శుభముహూర్తం కలిగి ఉంది. ఈ సమయంలో ఆ నాగదేవతకు ఎవరైతే పూజలు చేస్తారో వారికి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నాగపంచమి ఆచారం. ఈ రోజున భక్తులు నాగరాళ్లకు లేదా నాగదేవత చిత్రపటానికి లేదా దగ్గరలోని నాగదేవత మందిరానికి, ఆ దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళాలి. ఆ పుట్టలో పాలు పోసి ఆ నాగదేవతను భక్తితో మొక్కుకోవాలి. పాముకు పాలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దూర్వ, దహి, గంధ, అక్షిత ఆ పుష్పాలను సమర్పించి భక్తితో పూజించాలి. ఈ నాగపంచమి రోజున ఉపవాసం తప్పక పాటించాలి. ఉపవాసం ఉంటూ ఆ నాగేంద్ర స్వామిని భక్తితో నమస్కరించుకోవాలి. ఆ నాగేంద్ర స్వామి పురాణాలు చదవడం, నాగేంద్ర స్వామి కథలను వినడం ద్వారా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. పురాణాల ప్రకారం అభిమన్య కుమారుడు పరీక్షితుడు పాముకాటుతో మరణించాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతని కొడుకు జనమేజయుడు నాగులను చంపడానికి నాగద యజ్ఞం చేశాడు. దానిలో ప్రపంచంలోని అన్ని పాములు కాల్చడం ప్రారంభించాయి. పాములు తమ రక్షణ కోసం ఆస్తిక మునులను ఆశ్రయించారు. ఋషి జనమేజయ రాజుకు వివరించి ఈ యజ్ఞాన్ని ఆపేశాడు. ఈ సంఘటన జరిగిన రోజు శ్రావణ శుక్లపక్షం పంచమి అని, ఆ రోజు పాములను
ఆ పుణ్యాత్ముడైన ఋషి రక్షించాడని చెబుతారు. అనంతరం నాగపంచమి వేడుకలు ప్రారంభించారు. ఆ నాగపంచమి పూజా మంత్రాన్ని పఠిస్తూ భక్తితో ఎవరైతే పూజిస్తారో వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి.